నేనేమన్నా ఆమె గిట్ట నేను లేపింది అనుకో నేను సార్ చెప్తా కేసు చెప్తారు ఓకే నేను ప్రాబ్లం ఉండు గొల్లు పెట్టుకోవద్దు ఉన్నాం కదా ఏముండదమ్మా సార్ చెప్తాడు సార్ నేనేమన్నా ఆమె గిట్ట నేను లేపింది అనుకో నేను సార్ చెప్తా కేసు చెప్తాను ఓకే నేను ప్రాబ్లం ఉండు గొల్లు పెట్టుకోవద్దు మన బయట మరియు ట్రాఫిక్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఈరోజు జరిగింది. రైతు బజార్కి శాశ్వత విముక్తి, శాశ్వత పరిష్కారం ఈరోజు ట్రాఫిక్ మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగింది. రైతులందరూ ఏదైతే రోడ్ల మీద బైఠాయిస్తున్న రైతులందరూ లోపల కూర్చోవాలి. ఏవైతే దళారులు కూడా వారి యొక్క స్థలాల్లో వాళ్ళు పెట్టుకుంటూ మిగతా వాళ్ళకి స్థలాలు కేటాయిస్తే రైతులు బయట అమ్ముకోకుండా లోపల అమ్ముకుంటారు. ఇప్పటి నుంచి రేపటి నుంచి దళారులు కానీ రైతులు కానీ అందరూ రైతు బజార్ లోపలనే అమ్ముకోవాలని మున్సిపల్ శాఖ తరఫున మరియు పోలీస్ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజలకి రోడ్డు సమస్యలు క్లియర్గా ఉంది. చెప్పండి సార్. ఈరోజు జగిత్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా రోడ్డు పైన కూరగాయలు అమ్ముతున్నారని సమస్య, చాలామంది ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గ్రహించి మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు, డీఎస్పీ గారి సూచన మేరకు మున్సిపల్ ఆఫీసర్ సపోర్ట్తో మరియు ఇవాళ మా ట్రాఫిక్ ఎస్ఐ గారు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కలిసి ఈ ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటారో వాళ్ళందరూ పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈరోజు మార్కెట్ లోపల అందరికీ కూడా వాళ్ళకి స్థలాలు కేటాయించి రేపటి నుంచి కంటిన్యూ మార్కెట్ లోపలనే ఉండే విధంగా అందరికీ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రైతులు కూడా సహకరించారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇదే రూట్లో ఇబ్బంది కలగకుండా వాళ్ళు పార్కింగ్ రోడ్డు బయట పెట్టేసి లోపలికి వచ్చి మార్కెట్ కూరగాయలు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.